ఈరోజు వీడియోలో మనం బ్రెడ్ దోశ తీసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ముందుగా నేనైతే 4 బ్రెడ్ పీసులు తీసుకొని ఒక బౌల్ తీసుకోవాలి. అందులో ఇట్లా తుంచేసుకోవాలి బ్రెడ్ ముక్కలని. ఇలా పూర్తిగా తుంచేసుకొని నీళ్ళు పోసుకొని తడుపుకోవాలి ఫ్రెండ్స్. బ్రెడ్ ముక్కలను తడుపుకొని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 100 గ్రాముల బొంబాయి రవ్వ వేసుకోండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా పూర్తిగా కలిపేసుకొని మెత్తగా ఇలా పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అందులో మనం నానబెట్టుకున్న బ్రెడ్ ముక్కలను కూడా వేసుకొని మిక్స్ పట్టుకొని ఇలా దోశ పిండికి వచ్చేలాగా మిక్స్ పట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా అందులో నీళ్ళు జీలకరించుకొని ఇప్పుడు కొద్ది పిండి తీసుకుంటూ ఇలా దోశలాగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకోవాలి పక్కలకి. ఇప్పుడు తీసేసుకోండి. ఇలా 2 వైపులు కాల్చుకోండి ఫ్రెండ్స్. ఇలా సింపుల్గా బ్రెడ్ దోశ 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. మా మమ్మీ చేసిన బ్రెడ్ దోశ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.